పూలమ్మ. పూలమ్మ. ఏం పని చేస్తారు మామూలుగా? కూలి పని పోతాం. వ్యవసాయం ఉందా మీకు? ఉన్నది. ఒడ్లు పోయినా మీ? ఒడ్లు మోటార్ లేదు. మోటార్ లేదు. చెలికే ఉన్నది. చెలికే ఉంది. కనీసం కాలువ నీళ్ళైనా వస్తాయి మీకు ఇటు? ఏది లేదు. కాలువ ఇచ్చిండా, సగం వచ్చింది అక్కడ ఆగిపోయింది. కాలువ తెప్పిస్తున్నాడా మీ మేడం? ఎన్నడా అయ్యా తెప్పించేది, ఇంకా ఎన్నడు తెప్పిస్తుంది? పనులు తొందరగా అవుతుందట. ఏడా ఆడ కూర్చొని చేస్తాడా? ఢిల్లీలో ఇట్లా కూర్చొని పని ఏం పని చేస్తాడు ఆయన? ఏం పని చేస్తాడు అయ్యా ఆయన? ఏం లేదు. మా తీసి మా సరుకులు పెంచి దానికి పెంచి దీనికి పెంచి అడవైన బస్సులు ఎందుకు చిక్కలు పట్టుకొని కొట్టుకుంటారు. వద్దు, అవసరం లేదు మాకు. మీ ఆడకి ఒక్కనాడు పోతా ఏమొద్దు మాకు, ఎందుకు ఆ బస్సు తీసేయాలి? మీరు గుళ్ళకో మీ అమ్మవారి ఇంటికో మేము ఏడాదికి ఒక్కనాడు పెట్టి అయినా పైసలు పెట్టి అయినా పోతాం మేము. ఆయన పెడితేంది, మాకు పెట్టకుంటేంది. ఆ గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళకి పని చేస్తుంది, మాకేం పని చేస్తుంది ఆ బస్సు? బస్సు వేస్ట్. బస్సు చేయబట్టి మా మీద బురద రుద్దుతారు అందరూ. ఏమిటికి పెట్టిండు వాడు? తీసేయాలి. కనీసం 2500 వస్తుందా? మాకు 2500 లేవు. మాకు 2000 ఆయన కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తారు. 4000 చేస్తా అని చెప్పిండుగా. ఎయ్యి ఏడిస్తాను 4000. అయ్యా ఓ నెల తప్పించో ఓ నెల తప్పించో ఓ నెల ఇస్తాడు. కోత పెడతాడు. ఆయన వచ్చిన కంచె 2 నెలలు పోయినాయి. ఏం చేస్తాడు ఆయన? మంచిగా పరిపాలిస్తున్నా, ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళ దాంట్లో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటాడు. మాకేమీ ఆయన ఇయ్యలేదు అసలే. వాళ్ళ దాంట్లో వాళ్ళే చేసుకుంటారు, మాకేమి ఇస్తలేడు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మరి కాంగ్రెస్ పరిపాలన? మంచిగా లేదు, మాకేమో వద్దు అది. మంచిగా ఇస్తారు కదమ్మా 6 గ్యారెంటీలు. మంచిగా ఇచ్చినా మాకు వద్దిగా. ఏమొద్దు, కోత పెట్టుడే, ఎర్రగీత పెట్టుడే ఆయనకు. ఏం నష్టం చేసిండమ్మా? ఏం నష్టం చేసినా అన్నిటికి పెంచిండు. 1000 రూపాయలు పట్టుకొని పోతే ఒక నూనె క్యాన్ వస్తలేదు ఆడ. ఏం చేస్తాడు ఆయన? సంఘంలో ఉన్నారమ్మా మీరు? ఉన్నారు. కోటి మహిళలను కోటీశ్వరాలు చేస్తా అని చెప్పి చేస్తాడు. ఏడా ఏమని చేసిండు చూపియాను? కోటీశ్వరాలను ఎవరు చేసిండు? రుణాలు లేని వడ్డీలు ఇస్తున్నా. ఏడా ఎందుకు కట్టుకుంటాడట ఇప్పుడు మహిళా సంఘాన్ని మిత్తి? మరి మిత్తి ఎట్లా ఎత్తాడు? కాసు వెనక ముందు అయితే 5-6 వేలు మిత్తి కొడతాడు. మేము వడ్డీ లేని రుణం ఏడిచ్చిండు మాకు? ఏమిటికి ఇచ్చిండు ఆయన వడ్డీ లేని రుణం మాకు? ఇంకా మీకు మీతో పెట్రోల్ బంక్ కానీ రైస్ మిల్ మాకు ఏదొద్దు, మేము చెయ్యము. ఆయన మాకు ఇవ్వద్దు, ఏమొద్దు మాకు. కేసీఆర్ ఏమేమి చేసిండమ్మా? ఏమేం చేసిండు ఆయన? అన్ని పనులు చేసిండు. మంచిగా పెళ్లిళ్ళు చేసుకుని పేదోళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కాన్పులైన వాళ్ళకు కిట్ ఇచ్చిండు, రోడ్లు పోసిండు, అన్నీ చేసిండు. ఈయన ఏం చేస్తాడు? కనీసానికి ఇల్లు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇవ్వాలి మాకు ఆయన. ఇప్పుడు ఇచ్చేటానికి 5 లక్షలు ఇస్తాడు. ఎవరైనా చచ్చిపోతే వచ్చి ఇంటికి వచ్చి దాయకర్ వచ్చి 5000 ఇచ్చిపోయేది. మేడం ఏడా ఢిల్లీలో పండుకొని వస్తుందా? మేడం ఢిల్లీలో పండుకొని వస్తుందా? ఏడుండి వస్తుందా మేడం? వేసినాడు అవుపడ్డదాని ముఖం ఊళ్ళే, ఇంతవరకు అవుపడలే. రైతు బంధు అయినా వస్తుందమ్మా మీకు? ఏడేసిండు ఒకసారి. ఏడేసిండు రైతు బంధు. కేసీఆర్ వస్తేనే మంచిగుంటుంది. కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండు? ఏం పాపం చేసినా ఇయ్యం మేము. రైతు బంధు 1 ఎకరానికి వేస్తాడా అయ్యా? 1 ఎకరానికి ఒకసారి ఒక బిచ్చం అడుకుంటాను. ఆయననేమన్నా మేము? పైసలు లేవటమ్మా. ఎట్లా? పైసలు లేకుంటేనే కోట్లు అప్పు చేసి ఆడబెడతాడా? కేసీఆర్ అప్పు చేసి పోయిండట. కేసీఆర్ 7 కోట్లు చేస్తే ఈయన ఎన్ని కోట్లు చేసిండు? 8 కోట్లు చేసిండు. 14 కోట్ల 20 కోట్ల 18 కోట్లు చేసిండట. ఎన్ని చేసిండు? ఏం పెట్టిండు మరి? ఎవరికి ఏం పెట్టిండు? చూపి ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం. మరి పడతలేమా? గా దుకాణంలో పోతే 200 పట్టుకపోతే నూనె ప్యాకెట్ వస్తుంది. అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? మేము పొద్దున్నాక పోతే 200 వస్తలా నూనె ప్యాకెట్ 4 రోజులు అయితే లేదు. 2400 చేసిరు. ఏం లాభం ఉన్నది? ఏడా కరెంట్ ఇగో ఇప్పుడు పోయి పని చేసి పోయితే తీసేస్తాడు. వాళ్ళు కూలర్ పెట్టుకొని ఏది పెట్టుకొని అన్నీ పోయి చెట్ల నీడ కూర్చుంటాను సప్పుడేక. ఏం చేస్తాం? ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడట రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు కాకుండా 20 సంవత్సరాలు. ఏడ కొరగాల మాకు ఆడ కొరిగేది తెలుసు కదా, మా చేతులలోనే ఉన్నాడు.
మహిళలు నాకు మళ్ళీ ఓటు వేస్తారా అని చెప్తుండగా. సరే సరే వేస్తాం, ఆయనకే వేస్తాం, ఆయనకే వేస్తాం అయ్యా. ఓటు అడగడానికి వస్తే ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డి? ఏం నీకే ఎత్తాం పో అయ్యా అంటాం. ఏది చేసే కాడ చేస్తే అయిపోయా, ఆయనకే నీకే ఎత్తాం తీ అంటాం. మీ మేడము ప్లస్ మా మాజీ ఎమ్మెల్యే దయాకర్ వీళ్ళిద్దరిలో పనితీరు ఎవరిది మంచిగా ఉందమ్మా? దయాకరే మంచిగా ఉన్నారు, దయాకరే మంచిగా ఉన్నారు. ఆపదకో సంపదకో దయాకరే మంచిగా ఉన్నారు.